అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సైనిక్ స్కూల్ది ఛాలెంజింగ్ కీ అనేటటువంటిది రావడం జరిగింది. అండ్ అలాగే మన యొక్క ఓఎంఆర్ని కూడా మనం చూసుకోవచ్చు. సో అయితే ఆ ఓఎంఆర్ కూడా రిలీజ్ చేశాడు వాడు. సో అయితే మనం ఇప్పుడు ఆ రెండు ఎలా చెక్ చేసుకోవాలి అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో మనం ఇది చెక్ చేసుకోవడానికి మనం ఎప్పుడు చూసుకునే వెబ్సైట్ అయితే కాదండి. ఇప్పుడు చూసేది ఏంటంటే ఏఐఎస్ఎస్సి ఈ కౌన్సిలింగ్ అయితే మనం చెక్ చేసుకోవాల్సింది ఏఐఎస్ఎస్ఏసి. ఒకసారి చెప్తున్నాను చూడండి. ఈ కౌన్సిలింగ్ అయితే చూడండి కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో అది ఈ కౌన్సిలింగ్ అనమాట. బట్ మనం ఇప్పుడు రిజల్ట్ చూడడానికి కాబట్టి మనం చూడవలసిన వెబ్సైట్ ఏంటి ఏఐఎస్ఎస్ఈఈ. ఓకే, సో మనం ఫస్ట్ వెబ్సైట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి చూడండి ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా ఆన్సర్ కీ ఛాలెంజ్ అని చెప్పి ఇచ్చాడు. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రెడ్ కలర్ లైన్ కనిపిస్తుంది చూసారు కదా, ఈ రెడ్ కలర్ లైన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం నెంబర్ ఎంటర్ చేస్తాం, విద్యార్థి యొక్క అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేస్తాం. చూడండి టూ 61810126763. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనం పాస్వర్డ్ అనేది మనం ఏదైతే క్రియేట్ చేసామో అది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనం క్యాప్చర్ ఎంటర్ చేయాలి. 8XF836 లాగిన్. సో ఇలా ఎంటర్ అయిన తర్వాత చూడండి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో మనకి కీ కావాలి అని అనుకుంటే చూడండి క్లిక్ టు వ్యూ అని చెప్పేసి మనం క్లిక్ చేస్తే ఛాలెంజ్ కీ ఆన్సర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ టు వ్యూ అండ్ ఛాలెంజ్ ఓఎంఆర్ అంటే మనకు ఓఎంఆర్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఈ విద్యార్థి యొక్క ఓఎంఆర్ ఎలా ఉంటుంది అని చూసుకోవాలి అనుకుంటే మనకు కనిపిస్తుంది చూడండి. సో ఈ విద్యార్థి యొక్క ఓఎంఆర్ మొత్తం మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఏ క్వశ్చన్కి ఏది బబ్లింగ్ చేశాడు, విద్యార్థి యొక్క బబ్లింగ్ ఎలా ఉంది, పిన్ టు పిన్ మనకు ప్రతిదీ అర్థమవుతుంది. సిగ్నేచర్ ఎలా చేశాడు, సో ఇది ఫైనల్ ఓఎంఆర్ అనేటటువంటిది. ఓకేనండి, సో మీరు ఓఎంఆర్ చూసుకోవచ్చు. అయితే మనం కీ చూసుకోవాలనుకుంటున్నాం కాబట్టి కీ కూడా వెళ్దాం. మళ్ళీ ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. క్లిక్ చేస్తే క్లిక్ టు వ్యూ అంటాను ఇదండి. సో ఇక్కడ చూడండి ఈ విద్యార్థి యొక్క క్వశ్చన్ పేపర్ ఏంటంటే బుక్లెట్ కోడ్ క్యూ. సో క్యూ కాబట్టి ఇక్కడ క్యూ అనే వచ్చింది. ఇక్కడ సీరియల్ నెంబర్ 1 2 3 4 5 క్వశ్చన్స్. ఇక్కడ వాడు ఇచ్చినటువంటి ఆన్సర్ ఇది. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ 1 అని చెప్పి వాడు అన్నాడు. ఒకవేళ నీకు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ 1 కాదు, నీకు ఏమైనా చేంజ్ అవుతుంది అని అనుకుంటే ఇక నువ్వు అది టిక్ పెట్టి సో దానికి తగ్గ ప్రూఫ్ అనేది నువ్వు ప్రూఫ్ పెట్టినట్టయితే ఒకవేళ కరెక్ట్ అయితే కీ చేంజ్ చేస్తారు వాడు. ఓకే, సో అందుకే మనం దీన్ని ఫైనల్ కీ అని అనట్లేదు, ఛాలెంజింగ్ కీ. ఓకే, సో ఈ కీలో ఒకవేళ ఏమైనా రాంగ్ ఉంటే మనం వాళ్ళకి పెట్టవచ్చు. మనం అప్లై చేసినట్టయితే వాళ్ళు ఒకవేళ మనం ఇచ్చినటువంటి ప్రూఫ్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు కీ చేంజ్ చేస్తారు. ఓకేనా, సో అందుకే మనకి ముందుగా ఛాలెంజింగ్ కీ అని చెప్పి కీ ఇవ్వడం జరిగింది. సో విద్యార్థికి ఎన్ని మార్క్స్ వచ్చి ఒకసారి మనం నార్మల్ చెక్ చేసుకోవాలనుకుంటే ఆ ఓఎంఆర్లో ఈ కీ పెట్టుకొని మనం ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు.
ఓకేనా, క్లియర్. సో ఇది ఈ విధంగా మనం అనేటటువంటిది కీ చెక్ చేసుకోవాలి. అందరికీ అర్థమైంది కదండి. ఓకేనా, థ్యాంక్ యూ.